ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మాస శివరాత్రి మంగళవారం నాడు వచ్చింది. ఈ పాల్గొన మాసంలో మాస శివరాత్రి అనేది మంగళవారం వచ్చింది. మంగళవారం మాస శివరాత్రి సందర్భంగా ఇప్పుడు నేను తెలియజేసే చిన్న చిన్న టిప్స్ ఇవి కనుక ఆచరించారు అంటే దృష్టి దోషం తొలగిపోతుంది, అష్టైశ్వర్యవంతులు అవుతారు. అసలు శివుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, అష్టైశ్వర్యాన్ని ఇస్తాడు. సో మరి ఈ మాస శివరాత్రి అనేది మంగళవారం నాడు వచ్చింది. ఈ రోజున తప్పనిసరిగా చేయవలసింది ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది సహజంగా చేస్తూ ఉంటాం. ఆ అభిషేకము చేయటము ఆవు పాలు కొన్ని తీసుకొని అందులో కుంకుమ పువ్వు వేసి ఉంచండి. కాసేపు 10 నిమిషాలు, పావుగంట అట్లా అట్టి పెట్టి ఉంచి ఈలోపుగా మీరు ఆ పులికాపు చేయటం కావచ్చు, లేదా పూల అలంకరణ చేయటం కానీ, శివుడికి అభిషేకం చేయటము సిద్ధం చేసి పెట్టుకుంటారు అభిషేకానికి. ఈ విధంగా అభిషేకం సిద్ధం చేసుకొని ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి 10 నిమిషాలు అయినా టైం పడుతుంది. అప్పుడు ఈ ఆవు పాలతోటి అభిషేకం చేయండి. ఏవి కుంకుమ పువ్వు కలిపినటువంటి ఆవు పాలతో గనక అభిషేకం చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు. ప్రధానంగా మన అందరికి కూడా అవసరం ఆరోగ్యం. ఆరోగ్యము అష్టైశ్వర్యవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అభిషేకం చేయటం. అలాగే కొద్దిమంది పంచామృతాలతో చేస్తారు. పంచామృతాల్లో కూడా ఈ 5టిని కూడా ఏ ద్రవ్యానికి ఆ ద్రవ్యం సెపరేట్గా కూడా అభిషేకం చేయవచ్చు. అలాగే చెరకు రసంతో, మామిడి పండు రసంతో, అంటే ఇలా పళ్ళ రసాలతోటి అభిషేకము అనేది చేయటం చాలా చాలా మంచిది. దీనివల్ల ఏమిటి, చక్కని ఆరోగ్యము, అష్టైశ్వర్యాలు కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించటం చాలా చాలా మంచిది. అలాగే ఈ మాస శివరాత్రి అన్నప్పుడు మాసానికి ఒకసారి వస్తూ ఉంటుంది. ఈ 12 కూడా వస్తూ ఉంటాయి మనకి. మాస శివరాత్రి 12 నెలలకి 12 వస్తూ ఉంటాయి. ఇది ఆఖరిది పాల్గొన మాసము. ఆ తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరం వస్తుంది. ఈ మాస శివరాత్రి మరుసటి రోజు అమావాస్య, అమావాస్య తర్వాత ఉగాది పండుగ. సో ఈ మాస శివరాత్రి నాడు గనక ఈ విధంగా ఆచరించడం వలన నెగటివ్ అంతా కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకుని మరి వచ్చే ఉగాది కొత్త సంవత్సరం నుంచి అయినా సరే సకల శుభాలు చేకూరాలి అని చెప్పేసి మనం ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటాము. మన సంకల్పము అనేది ఆ విధంగా ఉంటూ ఉంటుంది. అందుకని వీలైనంత వరకు కూడా తప్పనిసరిగా మాస శివరాత్రి రోజు ఈ విధంగా ఆచరించడం మంచిది. అలాగే మృత్యుంజయ మహామంత్రము అని అంటాం. ఆ మృత్యుంజయ మహామంత్రం అనేది కూడా ఈ రోజున కనీసం 108 సార్లు జపించటం చాలా చాలా మంచిది. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాత్ మృత్యుర్ముక్షైవమామృతాత్. సో ఈ మంత్రము అనేటువంటిది కూడా మహామృత్యుంజయ జపము మంత్రము. ఈ జపాన్ని 108 సార్లు జపించటము చాలా చాలా మంచిది. ఈరోజు ప్రధానంగా ఈ విధంగా ఆచరించటం. అలాగే మరి ఈ మాస శివరాత్రి రోజు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్ర జపం అంటాం. శివ పంచాక్షరి మంత్ర జపాన్ని కూడా 108 సార్లు మినిమం జపించటము అనేది ఉత్తమోత్తమం. ఆ విధంగా చేస్తున్నారు అని అంటే పరమేశ్వరుడు తప్పనిసరిగా మనకి ఆరోగ్యము అష్టైశ్వర్యాల్ని ప్రసాదిస్తాడు. అలాగే శంఖం పువ్వులు అని చెప్పేసి ఉంటాయి. ఆ శంఖం పువ్వులు అనేవి కూడా ఈ రాగి చెంబులో చక్కగా నీలం రంగు శంఖం పువ్వు అనేది వేసి ఉంచి ఆ తర్వాత ఆ నీటితో కనుక అభిషేకం చేయటం వలన చక్కని ఆరోగ్యం చేకూరుతుంది, సకల సిరి సంపదలు కూడా కలుగుతాయి. సో ఈ విధంగా ఈ ద్రవ్యాలతో కనుక అభిషేకము అనేది గావిస్తే డెఫినెట్గా మంచి ఆరోగ్యవంతులు అవుతారు. మరి భగవంతుడు మనందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. కాబట్టి చక్కగా ఈ విధంగా అభిషేకము అనేది చేసుకోవటం ఉత్తమోత్తమం. మంగళవారం నాడు వచ్చింది. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటి, అభిషేకం తర్వాత చక్కగా ఒక ప్లేటులో ఒక పువ్వు కానీ ఒక 1 రూపీ కాయిన్ కానీ పెట్టి ఉంచి అమ్మవారిది గౌరీ అష్టోత్తర శతనామావళిని చక్కగా చదువుతూ కుంకుమార్చన చేయటం. అందులో మంగళవారం వచ్చింది. అమ్మవారిని కూడా ఆరాధించటం వలన మరి శివుడు అర్ధనారీశ్వరుడు కాబట్టి ఇటు పరమేశ్వరుడికి చేయాలి, అటు అమ్మవారికి కూడా చేయాలి. ఇద్దరికి గనక ఆ విధంగా చేసినట్లయితే తప్పనిసరిగా మంచి ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, సకల సిరి సంపదలు కలుగుతాయి, సౌభాగ్యవంతంగా ఉండగలుగుతారు. సో మ్యాక్సిమం ఈ రోజున ఈ విధంగా ఆచరించటం ఉత్తమోత్తమం.